భర్త భార్య జీవితం, అత్తింటి సమస్యలు, తల్లిదండ్రుల హక్కులు ఇస్లాం ఏమి చెబుతోంది? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ముస్లిం సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు చాలా కుటుంబాలలో జరుగుతున్న ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడాలి. బయటకు చూస్తే అందరూ నమాజ్ చదువుతున్నట్టు, ఖురాన్ చదువుతున్నట్టు కనిపిస్తారు. కానీ ఇంట్లో ప్రవర్తన మాత్రం ఇస్లాం చెప్పిన విధంగా ఉండటం లేదు. ఇదే కారణంగా భర్త భార్య మధ్య గొడవలు, అత్తింటి సమస్యలు, బాధలు పెరుగుతున్నాయి. మొదట ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. అల్లా సుబ్హానహు వ తఆలా ఖుర్ఆన్లో తన ఇబాదత్ తర్వాత వెంటనే తల్లిదండ్రులకు మంచిగా ప్రవర్తించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇది కుమారుడికి మాత్రమే కాదు, కుమార్తెకు కూడా వర్తిస్తుంది. ఒక అమ్మాయి పెళ్లయిందని ఆమె తల్లిదండ్రులను పూర్తిగా మర్చిపోవాలి, మాట్లాడకూడదు, కలవకూడదు అని ఇస్లాం ఎక్కడా చెప్పలేదు. కానీ కొన్ని ఇళ్లలో ఏమి జరుగుతోంది? పెళ్లి అయిన రోజే కొందరు అత్తలు ఇలా చెబుతారు, ఇక మీదట మీ అమ్మ నాన్నలతో మాట్లాడకూడదు, వారిని కలవకూడదు, మా ఇంట్లో మేము చెప్పినట్టు మాత్రమే ఉండాలి. ఇది ఏమిటి? ఇది ఇస్లాం కాదు, ఇది జుల్మ్, అన్యాయం. నమాజ్ చదివే వ్యక్తి, ఖురాన్ చదివే వ్యక్తి ఇలా ప్రవర్తిస్తే అది ఎంత పెద్ద విరుద్ధం తెలుసా? నమాజ్ మనిషిని మంచి పనులకు తీసుకెళ్లాలి, ఖురాన్ మనిషి హృదయాన్ని మృదువుగా చేయాలి. కాని ఎవరో ఒకరు నమాజ్ కూడా చదువుతున్నారు, ఖురాన్ కూడా చదువుతున్నారు, కాని కోడలిని బాధపెడుతున్నారు, ఆమెను ఏడిపిస్తున్నారు, ఆమెను తన తల్లిదండ్రుల నుండి దూరం చేస్తున్నారు అంటే అది నిజమైన తక్వా కాదు. ఇంకొక సమస్య ఏమిటంటే, కొందరు అత్తలు, మరదళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్లు కలిసి భర్తకు కోడలి మీద తప్పుడు మాటలు చెబుతారు. ఆమె ఇలా చేసింది, అలా చేసింది అని చెప్పి భర్త మనసులో అనుమానం పెడతారు. అలా ఇంట్లో గొడవలు పెడతారు. ఇది శైతాన్ పని. ముస్లిం ఇంటిని పాడు చేయడం శైతాన్కు చాలా ఇష్టం. మరి ఇంకొన్ని బాధాకరమైన విషయాలు కూడా జరుగుతున్నాయి. ఒక మహిళ అనారోగ్యంగా ఉంటే, జ్వరంతో పడుకుంటే ఆమెను చూసుకోవాల్సింది బదులు కొందరు నవ్వుకుంటూ, పాటలు పాడుకుంటూ ఆమె బాధను పట్టించుకోరు. సోదర్లారా, ఇది ఎంత పెద్ద క్రూరత్వం! నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ముస్లింకి సోదరుడు. అతను బాధలో ఉంటే అతని బాధను పట్టించుకోవాలి. ఇస్లాంలో భార్యను బానిసలా ఉంచమని ఎక్కడా చెప్పలేదు. కొందరు ఇలా అనుకుంటున్నారు, భార్యను పూర్తిగా కంట్రోల్లో పెట్టాలి. కాని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? మీలో ఉత్తములు తమ భార్యలతో ఉత్తమంగా ప్రవర్తించేవారు అని చెప్పారు. అంటే భార్యను గౌరవించడం, ప్రేమగా చూడటం, ఆమె భావాలను అర్థం చేసుకోవటం, ఇవే నిజమైన ఇస్లాం. భర్త భార్య సంబంధం యుద్ధం కాదు, అది ప్రేమతో, కరుణతో నిండిన బంధం. అల్లా ఖుర్ఆన్లో చెప్పాడు, భర్త భార్య మధ్య మవద్దత్, ప్రేమ మరియు రహ్మత్, కరుణ ఉంచామని. అంటే వారు ఒకరికి ఒకరు శాంతి, ఆనందం ఇవ్వాలి, ప్రేమతో జీవించాలి. నిజంగా చెప్పాలంటే వారు ఒకరికి ఒకరు ప్రేమికుల్లా ఉండాలి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం. కొందరు ఇలా అంటున్నారు, పెళ్లి అయిన తర్వాత మహిళకు తల్లిదండ్రులపై బాధ్యత లేదు. ఇది కూడా పూర్తిగా తప్పు. ఒక కుమార్తె తన తల్లిదండ్రులను గౌరవించడం, వారి ఆరోగ్యం గురించి అడగడం, అవసరమైనప్పుడు వెళ్లి చూసుకోవడం తప్పు కాదు. అవును, భార్యగా భర్త హక్కులను గౌరవించాలి. కాని అదే సమయంలో తల్లిదండ్రులపై బాధ్యత ఉండదు అని ఇస్లాం ఎక్కడా చెప్పలేదు. కాబట్టి సోదరులారా, ఎవరో ఏదైనా హదీస్ పేరు చెప్పి ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని చెబితే వెంటనే నమ్మకండి, అడగండి. ఈ మాట ఏ ఖురాన్ ఆయత్ నుంచి చెప్పారు? ఏ సహీ హదీస్ నుంచి చెప్పారు? ఇస్లాం ఆధారాలతో నడవాలి, మనుషుల మాటలతో కాదు. మరి ఈ బాధను ఎదుర్కొంటున్న అక్కలకు ఏమి చెప్పాలి? మొదటగా ధైర్యం కోల్పోవద్దు. అల్లా అన్నీ చూస్తున్నాడు. ఎవరికైనా అన్యాయం జరిగితే వారి దువా అల్లా దగ్గరకు నేరుగా చేరుతుంది. ముఖ్యంగా రాత్రి తహజ్జుద్ సమయంలో సజ్దాలో అజాన్ మరియు ఇకామత్ మధ్య చేసే దువాలు చాలా బలమైనవి. మీ బాధను అల్లా ముందు చెప్పండి. కన్నీళ్లు కూడా దువా అవుతాయి. సబ్రు చాలా పెద్ద శక్తి. సబ్రు చేసిన వారితో అల్లా ఉంటాడు. ఒకరోజు అల్లా తప్పకుండా న్యాయం చేస్తాడు. కానీ అదే సమయంలో భర్త భార్యలు మాట్లాడుకోవాలి, సమస్యలను శాంతిగా పరిష్కరించుకోవాలి, ఇస్లామిక్ జ్ఞానం నేర్చుకోవాలి. ఇస్లాం సరైన విధంగా పాటిస్తే కుటుంబం జన్నత్లా మారుతుంది. కాని ఇస్లాం పేరుతో అన్యాయం చేస్తే అదే ఇల్లు నరకంలా మారుతుంది. కాబట్టి ప్రతి ముస్లిం ఇంట్లో ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్ ప్రకారం జీవించాలి. అప్పుడు
భర్త భార్య మధ్య ప్రేమ పెరుగుతుంది, అత్తింటి సమస్యలు తగ్గుతాయి, కుటుంబం సంతోషంగా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సరైన ఇస్లామిక్ జ్ఞానమిచ్చి దాన్ని ఆచరించే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి కుటుంబాలలో ప్రేమానురాగాలను నింపాలి. ముఖ్యంగా అత్తింటి సమస్యలతో, భర్త వేధింపులతో బాధపడుతున్న మన సోదరీమణుల కష్టాలను అల్లాహ్ దూరం చేయాలి. వారికి సబ్ర్, ఓర్పు మరియు హిమ్మత్, ధైర్యం ప్రసాదించాలి. అల్లాహ్ ముస్లిం పురుషులకు వారి భార్యల పట్ల కరుణను, గౌరవాన్నిచ్చే తౌఫీక్ ప్రసాదించు. అత్తమామల హృదయాలను మృదువుగా మార్చు. ఇళ్లను గొడవలకు నిలయంగా కాకుండా జన్నత్ ముక్కల్లా శాంతికి నిలయంగా మార్చు. మొత్తం ముస్లిం ఉమ్మత్పై నీ రహమత్ కురిపించు. మనందరికీ ఖుర్ఆన్ మరియు సున్నత్ ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించు. మన ఇమాన్, విశ్వాసంను బలపరచు మరియు మనందరినీ దునియా మరియు ఆఖిరత్లో విజేతలుగా చెయ్యి. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.